గుడ్ మార్నింగ్ టార్ అండి. ఒకే రకమైనటువంటి పదంతోటి స్టార్ట్ అయ్యేటువంటి విషయాలను ఒక దగ్గర రాసుకొని ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు సింప్లీ పర్మనెంట్ మెమరీ. లెట్ స్టార్ట్ ది వీడియో. మనకు కెంట్ అనేటువంటి ప్రాంతాన్ని భౌగోళిక స్వరూపనామం, దీని పేరు ఇంగ్లాండ్ దేశ ఉద్యానవనం అని అంటారు. కెంట్ సిటీని ఏమంటారండి? ఇంగ్లాండ్ దేశ ఉద్యానవనం అని కెంట్ ప్రాంతాన్ని అంటారు. ఇది భౌగోళిక నామం. తర్వాత తాష్కెంట్, కెంట్ తాష్కెంట్. మనకు తాష్కెంట్ అనే ఒప్పందంపై సంతకాలు లాల్ బహదూర్ శాస్త్రి, అయూబ్ ఖాన్, పాకిస్తాన్కి చెందినటువంటి అయూబ్ ఖాన్ మరియు భారతదేశ ప్రధానమంత్రి మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఇద్దరు కలిసి 1965 పాకిస్తాన్ తోటి కాశ్మీర్ విషయం లోపల చొరవ జరిగినప్పుడు అప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య కొరకు ఈ యొక్క అగ్రిమెంట్పై సంతకాలు చేయడం జరిగింది. ఎవరెవరండి? లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రి, తర్వాత అయూబ్ ఖాన్ పాకిస్తాన్ నుండి. అప్పుడే ఈ తాష్కెంట్ ఒప్పందం తర్వాతనే లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం జరుగుతుంది. విదేశాల్లో మరణించిన మొదటి ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిని పేర్కొంటారు. సో ఇండియన్ లింకన్, విదేశాల్లో మరణించినటువంటి మొదటి ప్రధాని, ఇట్లాంటివన్నీ కూడా మనకు లాల్ బహదూర్ శాస్త్రి. సో వీళ్ళిద్దరు సంతకాలు చేసినటువంటి ఒప్పందం ఏంటండి? తాష్కెంట్ ఒప్పందం. నెక్స్ట్ యూథాంట్. మనకు యునైటెడ్ నేషన్స్ దీనికి ఆసియా ప్రాంతం నుంచి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ అయినటువంటి వాళ్ళు ఎవరండి? యూథాంట్ బిలాంగ్స్ టు మయన్మార్. ఏ దేశానికి చెందినవాడండి? మయన్మార్ దేశానికి చెందినటువంటి యూథాంట్. సో సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆసియా ప్రాంతం నుంచి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మనకు లిస్ట్లో థర్డ్ పర్సన్ యుఎన్ఓకు ఆసియా ప్రాంతం నుంచి. అతని పేరేంటి? యూథాంట్. నెక్స్ట్ సార్జెంట్. 1944 సార్జెంట్ నివేదికను ఆధారంగా చేసుకొని యూజీసీని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో సార్జెంట్ నివేదిక ఆధారంగా గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడండి 28 డిసెంబర్ 1953 సార్జెంట్ నివేదికపై గ్రాంట్ కమిషన్ ఏర్పాటు చేశారు. 28 డిసెంబర్ 1953. తర్వాత 13 పార్టీల యునైటెడ్ ఫ్రంట్కి నేతృత్వం వహించి దేవగౌడ ప్రధానమంత్రిగా అయ్యారు ఫస్ట్ టైం. సో 13 పార్టీల యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరండి? దేవేగౌడ. నెక్స్ట్ డిటర్జెంట్. సో మనకు నీటికి ఒక గొప్ప గుణం, అన్నిటిని కరిగించుకుంటుంది. ఇట్లాంటి మరకలైనా సరే వాటినన్నిటి కూడా కరిగించుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి ఇదేంటిదండి? నీరు. సో ఆ నీటిలో సబ్బులు, డిటర్జెంట్లు యాడ్ చేసి మనం మళ్ళీ తొలగిస్తాము. సో ఈ డిటర్జెంట్ అనగా బెంజీన్ సల్ఫోనేట్ సోడియం లవణాలను మనం ఏమంటామండి? డిటర్జెంట్స్ అంటారు. సో అన్ని కాఠిన్యాలన్నీ కూడా తొలగిస్తుంది. బెంజీన్ సల్ఫోనేట్ సోడియం లవణాలను ఏమంటారు? డిటర్జెంట్స్ అంటారు. నెక్స్ట్ ఏంటి? చీమ. యాంట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం, చీమల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటిదండి? మిర్మికాలజీ. చీమల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటిదండి? మిర్మికాలజీ. ఇక్కడ చూడండి, అన్నిటి చివరిలో కెంట్, తాంట్, సార్జెంట్, గ్రాంట్, ఫ్రంట్, డిటర్జెంట్, యాంట్ ఇవన్నీ కూడా ఒకే సిమిలర్ ఉన్నటువంటి వర్డ్స్ని రాసుకుని ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయండి. ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. థ్యాంక్ యూ అండి.